గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు కామెంట్స్. అంబటి రాంబాబును మహానాయకుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు పనిగట్టుకుని గుంటూరు వస్తున్నారు. వైసీపీలో చేరాక తమ్మినేని సీతారాంకు క్యారెక్టర్ లేకుండా పోయింది. రంగాలేని లోటు తీర్చే నాయకుడు రాంబాబు అని ముద్రగడ పద్మనాభం అనటం విడ్డూరంగా ఉంది. కాపు సమాజం గురించి ఏనాడు అంబటి రాంబాబు మాట్లాడలేరు. నేను కాపు కులానికి చెందిన వాడిని కాదని ముద్రగడ పద్మనాభరెడ్డిని అని ఆయనే చెప్పారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే పోలీసులు తీసుకువెళ్లరా? టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే నాయకుడవుతాడు. కూటమి నేతలను చీల్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సరిదిద్దేందుకు వచ్చిందే కూటమి ప్రభుత్వం. ఒక నెల రోజుల నుండి గుంటూరులో ఒక దరిద్రాన్ని చూడటం కోసం, ఒక దరిద్రాన్ని అదృష్టంగా ప్రచారం చేయటం కోసం, ఒక పనికి మాలిన వ్యక్తిని నాయకుడిగా చిత్రీకరించడం కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని మహానుభావుడని కీర్తింప చేయటం కోసం వైసీపీ నాయకులందరూ కూడా పనిగట్టుకొని గుంటూరు వస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళెవరికి కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా అవుట్డేట్ అయినటువంటి నాయకులు. ఒకప్పుడు నాయకులుగా చలామణి అవి ప్రజల చేత్కారానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి అంబటి రాంబాబుని కీర్తిస్తూ ఉన్నారు. స్వయం ప్రకటిత నేత జగన్మోహన్ రెడ్డినే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ఎక్కడా కూడా నాయకుడిగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూడగానే, జగన్మోహన్ రెడ్డి మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, భారతదేశంలో కల్లా మైండ్ గేమ్ ఆడగలిగినటువంటి పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికి గుర్తుకొస్తూ ఉంది. అలాంటి నేరస్తుడు దగ్గర నాయకులుగా చలామణైనటువంటి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు యొక్క చర్యలు మాటల్ని ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా అతనేదో చాలా గొప్ప నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్ చూశాను. తమ్మినేని సీతారాం ఒకప్పుడు మంచిగానే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అతనికి క్యారెక్టర్ లేదు, మాట్లాడే భాష లేదు, భాష మీద పట్టు లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తి. నాగార్జున ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏదో ఉధృతంగా మాట్లాడని చెప్పేసి చెప్పుకోవటానికి తప్ప అతనికి కూడా క్యారెక్టర్ లేదు. ఒకప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత విలువలకు తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా నిన్న ఒకళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే విచిత్రం వేస్తూ ఉంది. ఒకడేం మాట్లాడుతున్నాడంటే, అసలు రంగాలేని లోటు, మేము మా నాయకుడిని చూడాలి అనే విధంగా అందరూ కూడా వచ్చారు. ఈరోజు రంగాలేని లోటు కాపులందరికీ కూడా ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు గారు కూడా, కాపులందరికీ రంగాలేని లోటు రాంబాబుని చూస్తూ ఉంటే ఆ లోటు పోయి మాకు ఒక గొప్ప నాయకుడు ఎదిగారని చెప్పేసి అనుకుంటున్నారంట. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రంగా గారు ఒక గొప్ప నాయకుడు, అణగారిన కులాల కోసం కష్టపడ్డటువంటి నాయకుడు, పేదలకి ఇల్లు ఇప్పించడానికి, పేదలకి కష్టాలు వస్తే నిలబడటానికి ఉన్నటువంటి వ్యక్తి. తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఆ పార్టీలోనే అనేక మంది నాయకులకి వణుకు పుట్టించే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత ఈరోజు అంబటిని చూస్తే ఆ లోటు తీరిపోతుందని చెప్పేసి ఆ ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే రంగా గారు ఏం మాట్లాడుతున్నారు ఏనండి. నా ఉద్దేశం తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లింస్, కాపులు కాదు. కాపు రిజర్వేషన్స్ మీద ఎప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదు.
నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. ఈయనేమంటాడు, నేను రంగా వారసుని కాదు, రంగా గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు, రంగా గారికి ఫాలోవర్ని కూడా కాదు, కాపుల కోసం వచ్చినటువంటి నాయకుడిని కూడా కాదు, కాపుల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కూడా కాదు అని చెప్పేసి ఇతను చెబుతూ ఉంటాడు. వీళ్ళందరూ బలవంతంగా జాకీలేసి కాపు నాయకుడు, ఆయన లేని లోటు తీరుస్తూ ఉన్నాడు, రంగా గారు చాలా అద్భుతమైనటువంటి రంగా గారికి వారసుడు అని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఒక రికార్డ్స్ ఉంటాయి. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తానే, కాపులు కాదు, వాళ్ళే కాపులు అనమాట. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం తిట్టిన వాడిని అని కూడా మనం చేస్తున్నాం. ఏమని తిట్టాడో చెబుతాడు. చెప్తున్నా, నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తానే, కాపులు కాదు అనమాట, వాళ్ళే కాపులు అనమాట. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం తెచ్చిన వాడిని అని కూడా మనం చేస్తున్నాం. ఇందాక వీడియోలో, గతంలో వీడియోలో ఏం మాట్లాడతాడు, నేను కాపు ఉద్యమంలో లేను, రంగా గారికి వారసుని కాదు, రంగా గారికి కనీసం ఫాలోవర్ని కూడా కాదు అని చెప్పేసి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళి ఈరోజు కాపుల్లో పులి లాంటి నాయకుడు అంబటి రాంబాబు అని చెప్పిన తర్వాత కాపుల కోసం గొంతెత్తి మాట్లాడతాడంట. ఏం మాట్లాడేవయ్యా నువ్వు కాపుల కోసం? కాపు రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడేవా? కాపుల్లో ఐక్యత గురించి ఏమైనా మాట్లాడేవా? లేకపోతే కాపు ప్రజలకి చైతన్యం ఏమైనా తీసుకొచ్చావా? కాపుల వైపున ఏమైనా నిలబడ్డావా? సిగ్గు లజ్జ ఉండాలి కదా ఏమన్నా మాట్లాడటానికి. ఏమన్నా మాట్లాడాలంటే మన గతం ఏంటి, మనం మాట్లాడినటువంటి మాటలేంది, చరిత్ర ఏందని ప్రజలు చూస్తారు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ కూడా బయటకు వస్తేని కనీసం బుద్ధి ఉండాలి కదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.